హలో అండి, నమస్తే. ఈరోజు సిమ్లా మిర్చి చట్నీ అన్నమాట. సిమ్లా మిర్చి, కొద్దిగా పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, కొద్దిగా మెంతి పొడి అన్నమాట. అన్నీ వేసి బాగా వేగనివ్వాలండి. కొద్దిగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసి ఒక నిమిషం నుంచి తర్వాత తీసి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. తాళింపు పెట్టవచ్చు, పెట్టకపోయినా పర్లేదు, పోపు పెట్టుకున్నా పర్లేదు, పెట్టకపోయినా పర్వాలేదు. ఇప్పుడు బాగా వేయిస్తున్నాం కాబట్టి అవసరం లేదు, కానీ అవసరమైన వాళ్ళు పోపు పెట్టుకోవచ్చండి చివరిలో. నేనైతే పెట్టను. ఇందులో కొద్దిగా వేయించుకోవాలన్నమాట బాగా. ఇందులో పచ్చివాసన పోవాలి. ఇది సిమ్లా మిర్చి పచ్చివాసన పోవాలి. ఇదండి చేపలు, ములక్కాళ్ళు అండి. చేపలు తోక భాగము చాలా ఎంత ఇది ముక్కలు అన్నమాట. వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అన్ని నూనె ఒక చెంచాడు వేసి, ఉప్పు వేసిన తర్వాత అన్నీ వేసి మొత్తం బాగా కలియబెట్టి ఒకేసారి పొయ్యిలో పెట్టేయాలండి. ఇది చేపతో పాటు ములక్కాళ్ళు కూడా ఉడికి సమంగా ఉంటుంది. దగ్గర పడ్డాక ఆఫ్ చేసేయాలండి. ఇది పులుసు కాదు, ఇది నంచుకోవడం అనమాట. అదరుగా దగ్గర పడాలండి. ఇది ఉడకాలి, సన్నటి సగం మీద ఉడకనిస్తున్నాము. ఇది అన్నమాట. ఇందులో చింతపండు వేయరండి, కొబ్బరి పొడి అది అంతా వేస్తాం అన్నమాట. జీలకర్ర పొడి, కొత్తిమీర అన్నీ వేసి ఒక్కసారి వేసి ఒకేసారి పొయ్యి మీద పెట్టేసారన్నమాట. ఇది ఉడుకుతుండాలి బాగా. ఇది పెద్ద ముక్కలు వచ్చి స్కిన్ తీసింది మ్యారినేట్ చేసి పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టాను, అది వేయిస్తాను తర్వాత. ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టాలండి. పెడితే అప్పుడు వేయించవచ్చు. షాలో ఫ్రైగా వేయించుకోవాలి, డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. ఇలా కొంచెం నచ్చబడి కొంచెం వేగించండి. వేగింది. వీటిలో చింతపండు గుజ్జు అన్నమాట. ఒక 2 స్పూన్ సరిపడిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది 1.5 స్పూన్ వేసుకున్నాం, కొద్దిగా కాబట్టి. కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు 1 నిమిషం వేయించుకొని కొన్ని స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. ఈ అన్నంలో, చపాతీల్లో, రొట్టెల్లో కూడా బాగుంటుంది. కర్రీస్గానే కాకుండా ఇలా చట్నీలు కూడా చేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఉప్పు అన్నీ సరిపడా అన్నీ కావాల్సిన వస్తువులన్నీ వేసేసాను. అంత అయిపోయిందండి. చల్లబడాలంటే
ఫోన్ స్టవ్ కట్టేస్తున్నాను, సరిపోతుందండి. తర్వాత చూపిస్తాను, మళ్ళీ నూరిన తర్వాత చల్లారి మిక్సీ పెట్టిన తర్వాత నూరిన తర్వాత చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.